స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపుంది నిన్ను ప్రేమించినకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపుంది నిన్ను ప్రేమించినకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయలేదే నాకిప్పుడు తెలియదు, ఇక మీద దానను తెలుసుకుందును. నీవు చేయలేదే నాకిప్పుడు తెలియదు, ఇక మీద దానను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్యను దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన మితి సమాధాన కాలమే, అభ్యసించిన మితి సమాధాన కాలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. రాయమ్మ వేరే ట్రాయండి. పాస్ గారు
అసముగ్రహం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మరి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. మరి పాటలు అయితే బాగానే ఉన్నాయి. ఆరాధన ఆపము, స్తుతించటం మానము బాగానే ఉంది. కానీ మనం స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. అంతులేని ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, అధికమైన కృపానాయాలు చూపుచున్నావు, ఎంతటి వాడను నేను యేసయ్యను పాట పాడుకొని దేవుని మహిమ పడతాం. అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృపానాయన చూపుచున్నావు, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఇంతగా నాయడ దీర్ఘశాంతమా, ఇంతగా నాయడ దీర్ఘశాంతమా, ప్రేమా నేనేమని పాడను, నేనెంతని కొలువను, నేనేమని పాడను, నేనెంతని కొలువను, అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృపానాయన చూపుచున్నావు, ఎవరు నన్ను చూడకపోయినా దివారాత్రులు నన్నే చూచుచున్నావు, ఎవరు నన్ను చూడకపోయినా దివారాత్రులు నన్నే చూచుచున్నావు, నాకేమి కావాలనో అనుగ్రహించుచున్నావు, నాకేమి కావాలనో అనుగ్రహించుచున్నావు, అమ్మగా నాన్నగా ప్రేమించుచున్నావు, అమ్మగా నాన్నగా ప్రేమించుచున్నావు, జాలి నా ఊహల కందనిది, నా పాటల కందనిది, నా ఊహల కందనిది, నా పాటల కందనిది, అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృపానాయన చూపుచున్నావు, నిన్ను మరచిన నన్ను మరువని నా మంచి స్నేహితుడా నీవేనయ్యా, నిన్ను మరచిన నన్ను మరువని నా మంచి స్నేహితుడా నీవేనయ్యా, నా స్థానములో నిలచి ప్రాణమునిచ్చి, నా స్థానములో నిలచి ప్రాణమునిచ్చి, లేపి లాలించిన తండ్రివి నీవే, లేపి లాలించిన తండ్రివి నీవే, కరుణా నా ఊహల కందనిది, నా పాటల కందనిది, నా ఊహల కందనిది, నా పాటల కందనిది, అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, అధికమైన కృపానాయన చూపుచున్నావు, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఇంతగా నాయడ దీర్ఘశాంతమా, ఇంతగా నాయడ దీర్ఘశాంతమా, ప్రేమా
నేనేమని పాడను, నేనెంత నీ కొలువను, నేనేమని పాడను, నేనెంత నీ కొలువను. హల్లెలూయా. చాలా మంది ఉంటారు పాడేవాళ్ళు. మరేం పాడతావు లాస్ట్ పాట? పాడు చివరి పాట. అది ఆపకలా అలాగే పాటలు చేయాలనుకున్నాం, 9 అవుతుంది తొందరగా. చిన్న పాట పడ్డది పాట నీ పాద సన్నిధి మాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. నీ పాద సన్నిధి పాడు మీరు పాడు. నీ పాద సన్నిధి నాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నా యేసు నాకు జీవమా, నా యేసు నాకు సర్వమా. నీ పాద సన్నిధి నాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. ఒక్క క్షణమైనా జీవించలేను నీవు లేకుండా, నా జీవితాన మాత్రమైనా మెప్పించలేను. నీ ప్రేమను ప్రేమించినాను, ఒక్క క్షణమైనా జీవించలేను నీవు లేకుండా, నా జీవితాన మాత్రమైనా మెప్పించలేను. నీ ప్రేమను ప్రేమించినాను. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు, నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు. నిజమైన దేవుడా నా సహాయమా, నిన్నే పూజించును పూజారుడా, నిన్నే పూజించును పూజారుడా. నీ పాద సన్నిధి మాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నా యేసు నాకు జీవమా, నా యేసు నాకు సర్వమా. నీ పాద సన్నిధి నాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. ఐశ్వర్యము కన్నా సిరి సంపద కంటే నీ దయవంతో కోరదగినది.
ఐశ్వర్యము కన్నా సిరి సంపద కంటే నీ దయవెంతో కోరదగినది. నా జ్ఞానము కంటే నా తలంపు కంటే నీ ఆలోచనవెంతో స్థిరమైనది. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సహాయమా, ఆరాధించుము ఆత్మీయుడా, ఆరాధించుము ఆత్మీయుడా. నీ పాద సన్నిధి మాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నా యేసు నాకు జీవమా, నా యేసు నాకు సర్వమా. నీ పాద సన్నిధి మాకుంటే సాలయా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. హల్లెలూయా. మంచిది. మరి ఇప్పుడు దాకా పాటలతో మహిమపరుచుకుందాం. అందరు లేచినట్లయితే ఆరాధన చేసుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులు తెరుము, అప్పుడు నా నోరు నీకు స్తోత్రములు బయలుపరిచెను. ఓ దేవా, నన్ను నడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నాకు సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగము నందునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే దేవునికి స్తోత్రాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడున్న పాస్టర్ గారికి, సుదర్శన పాస్టర్ గారికి, మరి చింతపల్లి నుండి వచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మన మధ్యన ఇద్దరు సేవకులు ఉన్నారు. నేను రెండు మాటలు దేవుని వాక్యం చెప్పి సమయాన్ని వాళ్ళకి అప్పచెప్తాను. ఎక్కువసేపు కూడా తీసుకుని, ఎందుకంటే మన మధ్యన ఇద్దరు సేవకులు, మంచి సేవకులు ఉన్నారు కాబట్టి వారు మనకి ఇక్కడ ఆదరణ కలిగించి మాటలు చెప్తారు. కాబట్టి నేను కీర్తనల మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకునే వాక్యాన్ని ముగిస్తాను. దావీదులకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాడు. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోల్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబరము కలిగి నీ దేవుడు యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల
నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఇక్కడ భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో జయ జీవితాలు పొందిన దావీదు. అయితే ఈయన మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలుచుకొని ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే ముసలివారైనప్పుడు బిడ్డల దగ్గరకు పిలుచుకున్నప్పుడు బిడ్డలు వచ్చి అడుగుతారు, నాయనా మా కోసం ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా, ఏమైనా దాచిపెట్టావా, ఎక్కడైనా స్థలాలు ఉన్నాయా, ఏమున్నాయి నాయనా అని ఈ లోకంలో మనుషులు ఆయన మనం ఏం చేస్తామంటే తండ్రి దగ్గరకు వెళ్ళి అడుగుతా ఉంటాం. కానీ దావీదు తన సొలొమోను కుమారుని పిలుచుకొని, అయ్యా లోకులందరూ పోవలసిన మార్గం నేను కూడా పోవచ్చును. లోకులందరూ పోయే మార్గం ఏదంటది మరణం. మరణములకి మంచి చెడు, కులం మతం, ఉన్నవాడు గొప్పవాడు లేనివాడు ఏది కూడా లేదు. అయితే తన కుమారుని పిలిచి మాట్లాడితే ఏమనంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోవచ్చున్నాడు. కానీ నీవు మొట్టమొదటి ఏం చేయాలంట, ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు తన కుమారుడితో నీవు మొట్టమొదట ధైర్యము తెచ్చుకో. ఈ లోకంలో మనుషులు తండ్రిని కోల్పోయినా తల్లిని కోల్పోయినా ఎంతో మంది ధైర్యాన్ని కోల్పోతారు. కానీ దావీదు తన కుమారుడు ముందుగానే తెలియజేస్తున్నారు ఏమనంటే, నీవు ధైర్యము తెచ్చుకో, నీవు నిబ్బరము కలిగు, నీ దేవుడని యెహోవా నీకు ఏ పని లేదు అప్పగిస్తాడు, ఆ పని నువ్వు సక్రమంగా చేయి. నువ్వు ఆ పని కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోవద్దు, నువ్వన్నిటిలో కూడా వివేకముగా నడుచుకోమని తన కుమారుడైన సొలొమోనుకు దావీదు మాట్లాడుతా ఉన్నాడు. చూసారా దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు అయితే మనమైతే కుమారుడికి ఇన్ని జాగ్రత్తలు చెప్తావా? చెప్పం. కానీ దావీదు చెప్తాను ఏమంటే, అయ్యా నీవు దావీదు మాట్లాడు, కుమారుడు సొలొమోనా నా కుమారుడా నీవు ధైర్యాన్ని కోల్పో మాకు, నీవు నిబ్బరము కలిగి జీవించు, నీ దేవుడని యెహోవా నీకు ఏ పనే అప్పచెప్పాడో ఆ పని అన్నిటి కూడా వివేకము కలిగి చేయమని చెప్తున్నాడు. మరి సంతోషమ్మ కోల్పోయినప్పుడు కూడా రాజుగారు ఎంతో దుఃఖం ఫస్ట్ మాటలు చెప్పాడు ఆయన. కానీ ఆమె చనిపోయినప్పుడు కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. కానీ నిబ్బరము కలిగి ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాడు. ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నడుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ దావీదు కూడా తన కుమారుడు అదే చెప్తున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని నీ దేవుడు యెహోవా అప్పగించిన దాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. దేవునికి బిడ్డారా, మనము కూడా అదే విధంగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. అక్కడ మరి లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక లాజరు అను ధనవంతుడు ఉన్నాడు. దరిద్రులైన లాజరు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతి దినము కూడా ఆయన సంతోషిస్తూనే ఉండేవాడంట. ప్రతి దినము కూడా సుఖంగా అనుభవించేవాడంట ఆయన. కానీ ఒకానొక దినమున ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. వీరిద్దరు కూడా చనిపోయినప్పుడు ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు దేవుని యొక్క దూతలంటే అరచేతులు ఆయన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆయన తీసుకొని వెళ్ళిపోయి ఆ దరిద్ర లాజర్ని అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకొని ఉన్నాడు. అయితే ఒకానొక దినప్పుడు కూడా ఈ దరిద్రుడు కూడా చనిపోయినప్పుడు వీరిద్దరు కూడా వెళ్ళారు ఒక పరలోక రాజ్యంలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ధనవంతుడు అందరిని చూసుకుంటూ వెళ్తున్నాడు. వీరే ఇక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండాలి, వీరే ఇక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండాలి అని అందరినీ కూడా దాటి వేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద. ఏ బాబు ఆగు, ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? ఆగు, ఇక్కడ తీర్పు ఉంది.
ఏమి పేరు నీ పేరు? అయ్యా నా పేరు ఫలానా. ఆ జీవ గ్రంథం అంతా కూడా తిరగవేస్తే ఆ యొక్క ధనవంతుడి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. కానీ దరిద్రులైన లాజరు పేరు రాయబడి ఉంది. అయితే ఆ యొక్క దేవుడు మాట్లాడితే ఏమనంటాడంటే, ఇతన్ని కట్టి అగ్నిలో పడవేయండి. ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, వారి బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నవారు ఎక్కడ ఉంటారంట? నరకాగ్నిలో కాలిపోతారు. ఈ యొక్క ధనవంతుడు అగ్నిలో పడవేయబడ్డాడు. మరి దరిద్రుడైన లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈయన అగాధంలో పడిపోయి ఈయన మాట్లాడితే ఏమనంటే, తండ్రివైన అబ్రహామా, అయ్యా తండ్రివైన అబ్రహామా, ఈ వేదన నేను భరించలేదు. నా నాలుగు చల్లార్చుటకు లాజరు చిటికెల వేలు నుంచి నాకు ఒక నీటి చుక్కను కనిపించమని కింద వేడుకుంటూ ఉన్నారు. లేదు బాబు, నువ్వు రావటానికి వీల్లేదు. నీకు మాకు మధ్యన ఏముంది? అగాధం ఉంది. నీవు అక్కడైనా ఉంటే మాకు కనిపిస్తావేమో, కానీ నీవు అగాధంలో పడిపోతే అసలు కనిపించవు. కాబట్టి నీవు అక్కడే ఉండమంటే, తండ్రివైన అబ్రహామా, ఈ వేదన నేను భరించలేకపోతున్నానని కేకలు వేస్తూ ఉన్నాను. ఇక మాట్లాడుతున్నాడు ఏమని ధనవంతుడు, అయ్యా నేనే కాక నాకంటే ఇంకా నా అన్నదమ్ములు ఉన్నారు. భూలోకంలో వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువగా విర్రవీగుతున్నారు. నేను వెళ్ళి ఏం చెప్తానంటే వాళ్ళకి సువార్త చెప్తాను. నాయనా, అరే బాబు, చనిపోయినప్పుడు బతికున్నప్పుడు ఏమి లేదురా తండ్రి, మరి చనిపోయినప్పుడు అసలు ఆట అక్కడే ఉండదురా అని చెప్పి నేను వెళ్ళి సువార్త చెప్తాను, నన్ను ఒక్కసారి పంపించు అని అంటున్నాను. కానీ దేవుడు మాట ఏమంటే, అక్కడ మోషే ఏలియా ప్రవర్తలు ఉన్నారు, కానీ అపోస్తలులు అక్కడ ప్రవర్తలు ఉన్నారు. వారి మాట ఇని అడల వారు వచ్చి ఎక్కడ ఉంటారంట? అబ్రహాం పక్కన ఉంటారు. వినకపోతే వారు కూడా నీ పక్కనే ఉంటారని ఆ యొక్క తండ్రి వారితో మాట్లాడడం జరిగింది. దేవునికి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు ఏం చేయాలి? బాప్తిస్మం పొంది దేవుని యందు అంగీకరించి ఉండాలి. దేవుని యందు స్థిర మనసు కలిగి ఉండాలా. దేవుని యందు నిబ్బరమైన మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మన మధ్యలో మరి ధాన్యులు పాస్టర్ గారు ఉన్నారు. ఆయన 15 నిమిషాలు వాక్యాలు చెప్తారు. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో వాక్యం బోధించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, అలాగే ఇక్కడ వేదిక అలంకరించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కుటుంబానికి దేవుని కృప నిత్యము నిలిచియుండును గాక. ఈ జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో ఎందుకంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. టైం రాన్ చేశాను, రైట్. సో కొన్ని మాటలు మాట్లాడే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆమేన్. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. సో ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో భూమి ఆకాశములు గతించిపోతాయి, అవి ఒకనొక దినానికి కనపడకుండా పోతాయి, కానీ నా మాటలు ఎప్పుడు కూడా గతించు అని చెప్పి దేవుడే స్వయంగా తెలియజేస్తా ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరా, ఈరోజు జ్ఞాపకార్థం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మరి సంతోషం గారు ఈ భూమి మీద జీవించారు. మరి ఆమె తన భర్త ఆయనతో జీవించి మరి కొంతకాలం ఈ భూమి మీద గడిపి ఆమె వెళ్ళిపోయింది. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆమె రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సాధారణంగా ఏం చెప్తాం? సంతోషం గారు చాలా మంచిదండి,
సో ఆ పని చేసింది, నా పట్ల ఈ విధంగా మాట్లాడింది, ఒకరోజు నాకు ఈ విధంగా సహాయం చేసింది అని చెప్పి ఆమె గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని సంఘటనలు మనకి జ్ఞాపకంగా ఉంటాయి. అయితే ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ నేను చెప్పేది ఏమిటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా నిత్యము ఒక జ్ఞాపకంగా ఉండవలసి ఉన్నది. మన జీవితం కూడా మనం జీవించి వెళ్ళిపోయిన తర్వాత అది ఖచ్చితంగా ఒక జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్తుంది, ఒక గుర్తుని మిగిల్చి వెళ్తుంది. సో ఈ రోజు మనం ఒక 60 సంవత్సరాలు నివసించాం ఈ భూమి మీద, 70 సంవత్సరాలు నివసించాం అంతే, ఇంకా ఆ తర్వాత ఎవరు మనం గుర్తు పెట్టుకోరనడానికి లేదు. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే ఈ భూమి మీద నీ తర్వాత నీ కాలంలో ఎవరైతే జీవించారో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. అయితే ఆ జ్ఞాపకం చేసుకునేటప్పుడు నిన్ను మంచిగా జ్ఞాపకం చేసుకుంటున్నారా, చెడ్డగా జ్ఞాపకం చేసుకుంటున్నారా అన్నది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క జీవితం ద్వారా దాన్ని నిర్ణయిస్తాం. ఆమేన్. అయితే మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవిస్తే, మన సొంత ఆలోచన ప్రకారం ఈ భూమి మీద జీవిస్తే, మన తదనంతరం మనం చనిపోయిన తర్వాత మనం ఎలాంటి జ్ఞాపకాన్ని ఈ భూమి మీద విడిచిపెడతామంటే ఒక చెడ్డ జ్ఞాపకాన్ని విడిచిపెడతాం. మరి మంచి జ్ఞాపకాన్ని విడిచిపెట్టాలి. నన్ను గురించి అందరూ కూడా మరి ఈమె మంచిది, లేదంటే ఈ వ్యక్తి మంచివాడు అని చెప్పి చెప్పాలి అని చెప్పంటే మరి ఎవరి మాట ప్రకారం జీవించాలి, ఎవరి ఆలోచన చొప్పున ప్రకారం జీవించాలి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలి. ఎందుకనంటే ఈ లోకంలో స్థిరమైనది, ఈ లోకంలో మంచిది, ఈ లోకంలో మనల్ని బాగు చేసేది, మనల్ని నడిపించేది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆమేన్. నమ్ముతారా మాట? హల్లెలూయా. సో ఎందుకనంటే దేవుడే స్వయంగా సెలవిస్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం అంటున్నాడు ఆయన. ఆమేన్. సో అలాగే దేవుని యొక్క మాట చొప్పున మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు, దేవుని యొక్క మాట చొప్పున మన పిల్లల్ని మనం పెంచినప్పుడు, దేవుని యొక్క మాట చొప్పున మన కుటుంబాన్ని మనం నడిపించినప్పుడు మనం ఎలాంటి జ్ఞాపకాలు వదిలిపెడతామనంటే అవి మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి. ఆమేన్. అలా కాకుండా దేవుని యొక్క మాట ప్రకారం కాకుండా మన సొంత ఆలోచన ప్రకారం గనక మనం నడిచినట్లయితే, మనము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా గనక మనం నడిచి మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది అంటే ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళలాగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట విని నా మాట చొప్పున చేయువాడు ఎలా ఉన్నాడు అని అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. ఆమేన్. సో గాలి వచ్చింది, మరి ఆ విధంగా వర్షం వచ్చి కొట్టింది, అయినా సరే ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు దేవుని మాట వల్ల కట్టబడింది కాబట్టి, దేవుని మాట చొప్పున కట్టబడింది కాబట్టి అది మంచి జ్ఞాపకంగా నిలబడుతుంది, అది నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే దేవుని మాట చొప్పున కట్టబడినటువంటి ఆ ఇల్లు ఎలా ఉంది అంటే ఇసుక మీద కట్టినట్లుగా ఉన్నది. ఏదైనా గాలి వచ్చి విసిరింది అనుకోండి, ఆ ఇల్లు పడిపోతుంది, దాని పాటు గొప్పదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం స్థిరమైనటువంటి జ్ఞాపకంగా, మనం మంచి జ్ఞాపకంగా ఈ భూమి మీద మిగిలిపోవాలనంటే మనం దేని ప్రకారం మన ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మన జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే దేవుని మాట చొప్పున మాత్రమే. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం దేవుని యొక్క మాట చొప్పున మనం కట్టినప్పుడు మనం మంచి జ్ఞాపకాన్ని విడిచి వెళ్తాం. ఆమేన్. మన గురించి తరతరాలుగా మన పితరులు, మన తర్వాత వచ్చే భవిష్యత్ తరాలన్నీ కూడా మన గురించి గొప్పగా చెప్తాయి, మంచిగా చెప్తాయి. కాబట్టి మనం అటువంటి మాదిరిని భూమి మీద విడిచిపెట్టాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాట చొప్పున కట్టాలా. ఆమేన్. లోతు భార్యను తీసుకుంటే ఆమె సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి ఆ దేవదూతలు ఇద్దరు కూడా వాళ్ళని చేయబెట్టుకుని లాక్కొస్తున్నప్పుడు వాడు ముందుగానే చెప్పారు, మీరు ఎంత మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ మాట ఏమిటంటే అది దేవుని మాట అయినది. మీరు ఎంత మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఈ లోతు భార్య ఏం చేసిందంటే కొంత దూరం నడిచి ఆమె ఆ మాటకి వ్యతిరేకంగా పనిచేసి ఆమె వెనక్కి తిరిగి చూసింది. చూడగానే ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు కూడా ఆ ఉప్పు స్తంభాన్ని చూస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే దేవుని మాట వినని ఒక స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఆమేన్. సో లోతు భార్య ఏ జ్ఞాపకంగా ఉందంటే దేవుని మాట వినని ఒక మనిషికి ఆమె జ్ఞాపకంగా ఉన్నది. కాబట్టి అలాంటి జ్ఞాపకాన్ని నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావా, లేదంటే దేవుని మాట చొప్పున నీ జీవితాన్ని కట్టుకుని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించి నీ జీవితాన్ని
10 మందికి మేలుకరంగా మహిమకరంగా ఉంచి ఆ విధంగా 10 మంది చేత మరి ఇదిగో ఏమో మంచి జీవితాన్ని జీవించింది, ఈ వ్యక్తి మంచి జీవితాన్ని జీవించాడని చెప్పి చెప్పుకునేలాగా నువ్వు చేయాలని చెప్పి అనుకుంటున్నావా అన్నది నీ చేతిలోనే ఉన్నది. అదేమిటంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిస్తే మంచి జ్ఞాపకాన్ని మనం విడిచిపెడతాం. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సోదరులారా, ఇంకో విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచేది. దేవుని యొక్క వాక్యము అది ఎప్పుడు కూడా చెదిరిపోదు, అది ఎప్పుడు కూడా పాడైపోయేది కాదు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం చొప్పున వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు కూడా నిత్యము జీవిస్తారు, నిత్యము జ్ఞాపకంగా ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తే అనేకమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. ఓకే, పెద్ద పెద్ద రాజులు ఈ ప్రపంచాన్ని ఏలారు, జయించారు. వాళ్ళు పెద్ద పెద్ద కోటలు కడతారు, పెద్ద పెద్ద బురుజులు కడతారు. అవి కట్టినప్పుడు అవి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, మనకేం జ్ఞాపకం వస్తుందంటే ఆ రాజు ఎంత గొప్పవాడో జ్ఞాపకం వస్తుంది, ఎంత పరాక్రమశాలో జ్ఞాపకం వస్తుంది, ఎంత ధనవంతుడో జ్ఞాపకం వస్తుంది. కానీ ఆ రాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. ఆ రాజ్యం ఉందా ఇక్కడ? లేదు. ఎందుకు అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి మీద ఎంతటి గొప్పవాళ్ళైనా సరే, ఎంతటి ఘనులైనా సరే వాళ్ళు ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచి వెళ్లాల్సిందే. వాళ్ళ యొక్క రాజ్యము, వాళ్ళ యొక్క అధికారము ఏదో ఒక రోజు కోల్పోవాల్సిందే. కానీ నీవు నేను గనక దేవుని మాట చొప్పున మనం మన జీవితాన్ని కట్టుకుంటే, ఆమేన్, దేవుని మాట ఎన్ని యుగాలు జీవిస్తుందో అన్ని యుగాలు నువ్వు కూడా జీవిస్తావు. కాబట్టి ఈ రోజు మనం దేని ప్రకారం కట్టుకోవాలి మన జీవితాన్ని అంటే దేవుని మాట చొప్పున కట్టవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. ఈ జ్ఞాపకార్థ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నీ జీవితాన్ని దేవుని యొక్క ప్రకారం కట్టుకో, నువ్వు నిత్యం నిలబడతావు. ఎందుకంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి సదాకాలము దేవునితో పాటు నువ్వు కూడా నిత్యము జీవిస్తావు. ఒకవేళ నువ్వు చనిపోవచ్చు, సమాధిలో పాతి పెట్టబడవచ్చు, నువ్వు ఇక అయిపోయింది ఆమె పని, ఆమె సమాధిలో పడుకొని ఉంది, ఆమె శరీరం చీకిపోయింది అని చెప్పి అనొచ్చు. కానీ నీ జీవితాన్ని దేవుని వాక్యం ప్రకారం కట్టుకున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీవు 10 అడుగుల లోతులో నీ శరీరాన్ని పాతి పెట్టినా సరే, నువ్వు కనపడకుండా పోయినా సరే, నువ్వు 100 సంవత్సరాలు గతించిపోయి ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఏదో ఒక దినాన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను 10 అడుగుల లోతు నుంచి నిన్ను దేవుడు పైకి లేపుతాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు స్థిరమైనటువంటి కదలైనటువంటి జ్ఞాపకంగా ఉంటావు. ఆమేన్. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించావు కాబట్టి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు జీవితాన్ని కట్టుకున్నావు కాబట్టి నీవు చనిపోయినా సరే తిరిగి మళ్ళా బ్రతికిస్తాడు దేవుడు. నువ్వు చనిపోయినా సరే, ఈ రోజు నువ్వు చనిపోవచ్చు, ఈ రోజు నువ్వు నిద్రించవచ్చు, కానీ దేవుడు ఒకనొక నిన్ను లేపబోతా ఉన్నాడు. లేపిన తర్వాత ఇక నీకు మరణం లేదు, నువ్వు నిత్యమో బ్రతుకుతావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నా మాట చొప్పున చేయవాడు స్థిరంగా బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో మన పిల్లల్ని పెంచడం విషయంలో సరే మనం చేయవలసింది ఏమిటి అంటే మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేయాలి. ఆమేన్. అలా చేసినప్పుడు ఆ కుటుంబము మంచిదని పేరు ప్రఖ్యాతులు పొందుతుంది. ఆ కుటుంబం గురించి వీళ్ళు మంచి భక్తి పరులని చెప్పి నీకు మంచి పేరు వస్తుంది. అయితే ఆ పేరు కూడా తాత్కాలికం మాత్రమే కాదు, అది శాశ్వతంగా నిలబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక విందుకి పిలువబడ్డాడు, ఫంక్షన్కి వెళ్ళాడు. ఆయన ఆ ఫంక్షన్ పిలిచిన ఆయన మర్యాద చేయలే, ఆయనకి కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. సో ఒక మూలను కూర్చున్నాడు ఆయన. ఈ దృశ్యం అంతా కూడా ఒక స్త్రీ చూస్తా ఉంది. ఆమేన్. సో ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె జీవితం సరిగా లేదు. అయితే ఆమె చూసి ఏం చేసిందనంటే, నా ప్రభు ఇంత గొప్ప వ్యక్తిని తీసుకొని వచ్చి ఆహ్వానించి ఈ విధంగా అవమానిస్తున్నారని చెప్పి ఆమె చూడలేకపోయింది. కాబట్టి ఆమె చేసిందంటే తనకున్నటువంటి ధనాన్నంతా కూడా వెచ్చించి ఒక మంచి అత్తరుబుడ్డిని కొని ఆమె తీసుకొని వచ్చి పగలగొట్టి యేసు ప్రభు పాదాల మీద ఆమె పోసింది. పోసినప్పుడు శిష్యులందరూ కూడా వాదించబోయారు, ఎందుకమ్మా ఇంత గొప్ప ఖరీదైనటువంటి అత్తరు నువ్వు పాడు చేశావు అని చెప్పంటే యేసు ప్రభు వాదించి ఆయన అంటున్నాడు, ఈమె విస్తారమైన పాపములో క్షమించబడ్డా, ఎందుకంటే ఈమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి అన్నాడు. హల్లెలూయా. అలాగే ఆయన ఏమన్నాడంటే, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈమె కూడా అక్కడ ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఈ రోజు ఇప్పటికి కూడా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును ఆమె ప్రేమించింది కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి ఆమె చిన్నదే, ఆమె పాపాత్మురాలే, ఆమె గొప్ప ధనవంతురాలు కాదు, గొప్ప చదువుకున్న వ్యక్తి కాదు, ఎవరికి తెలియదు ఆ రోజుల్లో. కానీ ఈ రోజు ప్రపంచం అంతా ఆమె గురించి మాట్లాడుతుందంటే దానికి కారణం ఏంటంటే
యేసు ప్రభువుని ప్రేమించిందా? ఆమేన్. యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించింది కాబట్టి ఈరోజు ఆమె గురించి మనం కూడా మాట్లాడగలుగుతున్నాము. అలాగే ఈరోజు మనం నిత్యము బ్రతకాలి అనంటే, నిత్యము జీవించాలంటే, ఒక మంచి జ్ఞాపకంగా దేవునికి మనం ఉండాలి అనంటే మనం కూడా ఈరోజు బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని యేసుక్రీస్తుకి అర్పించాలి. ఆమేన్. యేసుక్రీస్తు మాట ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం ఒక గొప్ప జ్ఞాపకంగా మనం చూసి, ఓహో, దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారా, దేవుణ్ణి వాట ప్రకారం జీవిస్తే వాళ్ళ జీవితం ఇంత మధురంగా ఉంటుందా అన్నదానికి నువ్వు జ్ఞాపకంగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అని అంటే దేవుని మాట చొప్పున మన జీవితాన్ని పెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకి ఆస్తులు విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. ఓకే, సో విడిచిపెట్టడం మంచిదే. ఆస్తులు సమకూర్చడం, ఆస్తులు సంపాదించడం, బిడ్డలకు ఇవ్వటం మంచిది, దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే దానికంటే కూడా గొప్పది ఏమిటి అని చెప్పంటే మన పిల్లలకి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏమిటి అని చెప్పంటే మేడలు మిద్దులుగా వాటికంటే గొప్పది ఉంది. అదేమిటి అంటే మా నాన్న ఈరోజు చనిపోయినా సరే, నా తల్లి ఈరోజు చనిపోయినా సరే, నేను మరలా నా తండ్రిని చూస్తాను, నేను మరలా నా తల్లిని చూస్తాను అన్న భరోసా తన పిల్లలకి కలిగించేలాగా నువ్వు జీవించే జీవితం చూసావు. ఆమేన్. నీ భక్తి జీవితం చూసావు. ఆ భక్తి జీవితమే వాళ్ళకి, నీ పిల్లలకి ఇచ్చేటువంటి, నువ్వు ప్రేమించే వాళ్ళకి ఇచ్చేటువంటి నిజమైన ఆస్తి అన్నది. హల్లెలూయా. ఈరోజు ఎంత సంపాదించినా ఏం చేసినా మా నాన్నక కనపడ్డు కదా, నా తల్లిక కనపడదు కదా అని చెప్పి వాళ్ళు ఎంత దుఃఖించినా దానివల్ల ప్రయోజనం ఏముంది? అలా కాదు, నా తండ్రి నేను చూస్తాను, ఎందుకంటే ఆయన దేవుని మాట చొప్పున బ్రతికాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాడు, ఆయన భక్తిపరుడు. కాబట్టి నేను మా నాన్న చనిపోయినా సరే నేను ఖచ్చితంగా ఆ పరలోకంలో ఆయన నేను చూస్తాను. ఆయన చూడాలంటే నేను కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి మార్గంలో నేను కూడా వెళ్ళాలి అని పిల్లలు అనుకునేలాగా జీవించటమే అసలైనటువంటి ఆస్తి అన్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం నిత్యమైనటువంటి జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పంటే దేవుని మాట చొప్పున మనము నడవాలి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు, తన యొక్క రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకోసం అర్పించాడు అని చెప్పంటే ఆయన ఒక సంఘాన్ని కట్టడం కోసం. ఆమేన్. ఎలాంటి సంఘాన్ని కట్టాలని ఆయన చూస్తా ఉన్నాడంటే ఆయన లాంటి సంఘాన్ని కట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయనలాగే మహిమకరంగా, ఆయనలాగే అద్భుతాలు చేసేదిగా, ఆయనలాగే ప్రేమించేదిగా, ఆయనలాగా జీవించేదిగా, ఆయనలాగే ఆలోచించేటువంటి ఒక సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించాలన్నది యేసుక్రీస్తు యొక్క ఆలోచన అన్నది. అందుకోసం ఈ భూమి మీదకి ఆయన వచ్చి ప్రాణం అర్పించి ఆయన త్యాగం చేశాడు. అయితే ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఆ ప్రాణ త్యాగానికి గుర్తుగా ఎవరున్నారు అని చెప్పంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం ఉన్నది. ఈ భూమి మీద ఒక సంఘాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అని చెప్పంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణ యొక్క శక్తి మనకు కనబడాలి. ఆమేన్. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఆ గొప్ప రక్షించేటువంటి శక్తికి జ్ఞాపకార్థం ఎవరు, గుర్తు ఎవరంటే నీవు నేను ఉన్నాం. ఆమేన్. సో ఆ విధంగా యేసుక్రీస్తు రక్షించేవాడు, యేసుక్రీస్తు జీవితాలు మార్చేవాడు, యేసుక్రీస్తు ఆయన యొక్క జీవం మన లోపల ఉంటే, ఆయన యొక్క ఆత్మ మన లోపల ఉంటే ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎంత గొప్పగా మన జీవితం ఉంటుందో చూడాలి అని చెప్పి ఎవరికి అనిపిస్తే వాళ్ళకి జ్ఞాపకంగా, వాళ్ళకి గుర్తుగా దేవుడు ఈ భూమి మీద ఎవరిని పెట్టాడంటే నిన్ను నన్ను పెట్టాడు. కాబట్టి సంగమా, మనం ఏం చేయాలంటే ఈరోజు దేవుని మాట చొప్పున, యేసుక్రీస్తు మాట చొప్పున మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు అర్పించినటువంటి ఆ ప్రాణ త్యాగానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలా కాదు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పి అంటే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగమో నీ విషయంలో వృధా అయిపోతుంది. అయినా సరే ప్రియ సోదరి సోదరుల, ఈ భూమి మీద ఒక సంఘం ఆ విధంగా ఉండబోతా ఉంది. ఆ సంఘము యేసుక్రీస్తులాగే ఉండబోతా ఉంది. ఆ సంఘము యేసుక్రీస్తు చేసిన కార్యాలనే చేయబోతా ఉంది. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రేమించినట్టుగానే ప్రేమించబోతా ఉంది. సో అటువంటి సంఘాన్ని నేను ఖచ్చితంగా కలిగి ఉంటానని యేసు చెప్పాడు. అయితే ఈరోజు మన ప్రయాస ఎలా ఉండాలంటే ఆ సంఘంలో మనం కూడా భాగస్థులు అయ్యే ఉండగా మనం ఉండాలి. అలా ఉండాలంటే దేవుని మాట చొప్పున మన జీవితాన్ని కట్టుకోవాలా, దేవుని మాట చొప్పున మన పిల్లలను పెంచాలా, దేవుని మాట చొప్పున మన కుటుంబాన్ని నడిపించాలి. ఆ విధంగా మనం జీవిద్దాం, దేవుని మాట చొప్పున కట్టుకుందాం. దేవుని మాట నిత్యమైనది కాబట్టి ఆ మాట చొప్పున చేసిన నువ్వు నేను కూడా నిత్యము బ్రతుకుతాము, నిత్య జీవంతో ఉంటాము. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి
కాబట్టి తిరిగి మళ్ళా నా సమయాన్ని అప్పగిస్తాను. సరే, మంచిది. పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. సంఘం తరఫున, కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు. మరి మధ్యలో సుదర్శన్ పాస్టర్ గారు ఉన్నాడు. 15 నిమిషాలు సుదర్శన్ పాస్టర్ గారు కూడా వాక్యం అందిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కటి అద్భుతమైన మాటలు దేవుని వాక్యం గురించి చక్కగా అందించారు. మంచిది. ఈ సమయంలో ఒక పావు గంట త్వరగా ముగించేస్తా. సంతోష్ అమ్మ నాకు చాలా చాలా ప్రియమైన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ ఇంటి తర్వాత ఎక్కువగా మా ఇంటికాడే గడిపేది. ఎక్కువ సమయం నాతోనే ఉండేది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలాసేపు మాట్లాడుకుంది. సాయంత్రం కూడా వచ్చి ఉండేది. ఆమెకి ఏదైనా అవసరం ఉన్నా కళ్ళోడి రూపాయినా లేదా ఇంకోటి పోయినా ఏదన్నా పోయినా వచ్చి కథ తీసుకురా పాస్టర్ గారు అని చెప్పి నా దగ్గర నన్ను అడిగేది. నేను తీసుకొచ్చేవాను కూడా ఆమె పనులన్నీ, చాలా పనులు. ఒకవేళ మందులు కావాలన్నా తెప్పించుకునేది. సరే, అంతగా నాకు చాలా ఆమె ఉంటే ఊళ్ళో విషయాలన్నీ నా దగ్గరకు వచ్చాయి. ఎక్కడ ఏం జరిగినా సరే ఆమె ద్వారా నాకు తెలిసేది. ఆమె చనిపోయినాక ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నిజంగా ఈ మధ్యన మరి జక్రి అంకుల్ వాళ్ళ భార్య సునందం చనిపోయింది కదా. ఆమె చనిపోయినప్పుడు కూడా నాకు తెలియదు 2 రోజుల వరకు. అనుకోకుండా ఒక రోజు సెంటర్కి వెళ్తే వాళ్ళ కోసం చూసి అప్పుడు అర్థమైంది ఈమె చనిపోయింది అనేది. అంతే చెప్తున్నాను, ఒక ఉదాహరణ అనమాట. అంటే ఆమె ఉన్నప్పుడైతే ప్రతి వార్త నా దగ్గరకు వచ్చేది, ప్రతిదీ చెప్పేది అనమాట. ఊరు మొత్తం ఎక్కడ ఏం జరిగేది నాకు అంతా అర్థమయ్యేది. ఆమె చనిపోయినాక నేను ఎక్కువ ఎవరింటికి వెళ్ళను. ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉంటాను, లేకపోతే నేను కారంపూడి నా చర్చి సంఘం కాడికి పోతాను తప్ప బయట ఎక్కడికి వెళ్ళను, అక్కడ తిరగను, మీకు తెలుసు కదా. కాబట్టి అంతగా ఎక్కువగా నాతో ఆమె టచ్లో ఉండేది. మా ఇంటికాడ ఎక్కువ ఉండేది. అటువంటి తల్లి మరి ఎవరైనా తప్పదు కదా, వెళ్ళవలసిందే కదా. ఎందుకంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడం కంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది. అయితే ఎవరు నీతిమంతులు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక్కడు నీతిమంతుడు అని లేదు కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అయితే నీతిమంతులు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో కరగబడి ఆయన యందు భయభక్తులతో నడుచుకుంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటూ ఈ లోకములో నీతిగా, నిజాయితీగా, యథార్థతగా భయభక్తులు కలిగి క్రీస్తులో నడుచుకుంటారో వారే నీతిమంతులు. అది ఆయన ఉచితమైన కృప. అంతే. యేసు క్రీస్తు వారు తన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఏం బిడ్డారా, అలాంటి నీతిమంతుల స్థానంలో మనం ఉండాలంటే మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగినట్టే నీతిమంతులకు మొట్టమొదటి ప్రాముఖ్యత. మీరు బైబిల్ గ్రంథంలో తెలిసినట్లయితే 56వ కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి, 6వ వచనం 8వ వచనం ఒకసారి చూద్దాం. 52, 6, 8 అలాగే 8 చదువుతున్నాను. చూడండి, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి. గమనించండి, ఈ 52, 6 నుంచి 8 వరకు చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. నీతిమంతులంతా భయభక్తులు కలిగి యథార్థంగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారట. అలా ఎదురు చూచే వ్యక్తుల్లో నేను ఒకనని దావీదు దేవుని సన్నిధిలో తన్ను తాను ఆయన ముందు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి చదవండి ఎవరైనా త్వరగా. చూడండి, దేవుని తనకు దుర్గముగా నడుచుకొనక తన ధన సమృద్ధి నందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఇక్కడ బయట విషయాల గురించి చెప్తున్నాడు దావీదు. అదే దావీదు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. చూడండి 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలన ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చాలా దేవుని బిడ్డలు గమనించండి, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి. నీతిమంతులు ఎప్పుడు కూడా
భయభక్తులు కలిగి యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఆ మాటల్ని తమ హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు భయభక్తులు కలిగిన వారు. వారే నీతిమంతులు అన్నమాట. వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని యొద్ద దేవుని పాదాల చెంత గడపడానికి ఇష్టపడతారు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారు. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతారు. దేవునితో సంబంధం కలిగి ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడతారు. అందుకనే దావీదు అంటాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని మందిరంలో. అసలు దావీదు కోరుకున్న వరమే అది. రాజు అయ్యుండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి అన్ని సమృద్ధిగా కలిగి ఉండి కూడా దేవా నేను ఒకే ఒక వరం అడుగుతున్నాను అన్నాడు. ఆ వరం ఏంటండి? ఏంటి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. అది 27:4 చూసినట్లయితే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుని సన్నిధిలో ఉంటారో, దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారే నీతిమంతులు. వారిని జ్ఞాపకం చేసుకోవడం అది ఆశీర్వాదకరం. అయితే అసలైన ఆశీర్వాదకరమైన నామం ఏంటో తెలుసా? మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే హోషేయ గ్రంథం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో చూసినట్లయితే అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంటది. యెహోవా నామమే జ్ఞాపకార్థమైన నామం అంట. అందులో చూసినట్లయితే చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 12:5 నేను చదువుతున్నా. యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఏంటండి? ఎవరికంటే జ్ఞాపకార్థ నామం? దేవుని నామం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఎప్పటికీ కూడా నీతిమంతులుగా కనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నీతిమంతులుగా ఉండరని దేవుని వాక్యం చెప్తుంది. మీరు రామపత్రిక 3:20 మీరు చూసినట్లయితే అక్కడ మీకు కనబడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీతిమంతులకు పైగా కనబడతారంట కానీ నీతిమంతులుగా కారంట వారు. కానీ అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం కంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా మంచిది. 50వ కీర్తనలో చివరి వచనం అంటాడు, మీరు నన్ను అనేక మార్లు మర్చిపోతున్నారు అంటాడు. అలాంటి వారి మీదకి నేను ఖడ్గమును రప్పిస్తాను అంటాడు. కానీ ఇందులో చూసినట్లయితే అసలు దేవునితో పోరాడి విజయం పొందాడంట. ఈ పై వచనం మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 12:4 అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతనిని బ్రతిమలాడెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, బేతేలు అనగా దేవుని యొక్క నివాస స్థలం, దేవుని ఉండే స్థలం, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క పరలోకపు గవిని, పరిశుద్ధ స్థలం. అంటే ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే గవిని ఎక్కడుంది? ద్వారబంధం ఎక్కడుంది? బేతేలులోనే ఉంది. బేతేలు అనగా ఏంటి? దేవుని మందిరం. అందుకని అలాంటి దేవుని మందిరంలో నేను ఉండాలి అని దావీదు అంటున్నాడు. దావీదు తన కుటుంబం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే అలా అనుకున్నాడు, ఉన్నాడు, జీవించాడు. కనుకనే దావీదు అంతగా హెచ్చరించబడ్డాడు. అతడు నా హృదయానుసారి, అతడు నాకు ఇష్టమైన వాడు అన్నాడు. నిజం చెప్పాలంటే ప్రవక్తలలో ఒక ప్రవక్తగా దావీదు వెలువడ్డాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోవలసింది ఎవరిని? దేవదేవుణ్ణి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంత దేవుని అంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా, ప్రతి వచనం కూడా ఎంతో అద్భుతమైంది, ఆశీర్వాదకరమైంది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్త 15:14 ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 15:14 త్వరగా చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. చాలండి. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరెవరు? స్నేహితులు. లేకపోతే స్నేహితులకు ఆపోజిట్ ఏంటండి? శత్రువు. అంతే కదా? దేవునికి విరోధి. ఆలోచించండి ఒకసారి. దేవుడు అంటూ ఉన్నాడు, యేసే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడల నాకు ఎవరు? మీరు
స్నేహితులు. లేకపోతే చేయకపోతే ఎవరండి? శత్రువు, అంతే, విరోధే. అందులో సమస్య లేదు. ఆయన మాట అంటే మాటే. నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఆకాశం ఆలకించుము భూమి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రేపు పొద్దున్న పైన ఆకాశము కింద భూమి సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. నిలబడుతూ ఉండగా వారితో పాటు మనం నిలబడబోతున్నాం. ఆయన అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే నాకు స్నేహితులు, లేకపోతే మీరు నాకు శత్రువులు అంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. చేస్తే నీ జీవితంలో ధన్యత, నీకు ఆశీర్వాదం, నీవు నీతిమంతుడు, నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడుగా ఉంటావు. చేయకపోతే, ఇప్పుడు ఇందాక చెప్పారుగా పాస్టర్ గారు, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే చెప్పింది ఒక్కటి చేయలేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఎవరు? ధనవంతుడు. కానీ దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఎలా జీవించాడు తెలుసండి? లాజరు తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, కడక బెకారైపోయాడు. అయినా కానీ తన నీతిని విడవలేదు, భక్తిని వదలలేదు. ఎవరు? లాజరు. చదవండి ఒకసారి మీరు త్వరగా 16:25 చూసినట్లయితే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖంగా జీవించావు, అతడైతే నా కొరకు కష్టాన్ని అనుభవించాడంట. కాబట్టి సుఖం కోరుకుంటున్నావా, కష్టాన్ని కోరుకుంటున్నావా? సుఖంగా ఉండాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికే. కానీ దేవుని కొరకు శ్రమ అయినా, కష్టమైన, నిందైనా, ఏదైనా నేను నిలబడతాను అనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషమా, ఈ 3వ జ్ఞాపకార్థ దినంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన వాటిని మీరు చేసిన ఎలా మీరు లోపలికి వెళ్ళి వలయండి అన్నాడు. పగలు రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేపైనా పడ్డదా? ఎంత కష్టపడ్డా ఏం ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళి వేశారు. ఏమైంది? సమృద్ధి, లెక్కలేనంత, వారు లాగలేనంత, వారు పంచుకోలేనంత, వారు అనుభవించలేనంత, తన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సహాయం కొని వారు కూడా సమృద్ధిగా పంచిపెట్టారు. దేవుని మాట వింటే అలా ఉంటుంది మన జీవితాలు. మాట వినకపోతే ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టు ఉంటుంది. ఎంత కష్టపడ్డా అదంతా ఎక్కడ వేసినట్టు ఉంటుంది? చిన్న సంచిలోనే. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అంతే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ జ్ఞాపకార్థ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన మాట ప్రకారంగా. ఎవరి మాట ప్రకారంగా? దేవుని మాట ప్రకారం ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా వారి జీవితంలో అద్భుతాలను పొందుకుంటారు, ఆశ్చర్యాలను చూస్తారు. అంత మాత్రమే కాదు, వారు ధన్యులు. ఎవరు? నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా బంధువుల కంటే నాకు వారు ఇంకా మించిన వారు అంటాడు. 11వ అధ్యాయం 28వ వచనం లోకాసు వార్తలో మీరు చూసినట్లయితే చాలా మంది వచ్చి ఆమె తల్లిని, ఆమె బంధువుల్ని, అక్క చెల్లెల్ని పొగిడేస్తున్నారు. నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో, నువ్వు పాలు తాగిన తల్లి ఆమె ఎంత ధన్యురాలు అంటూ ఉంటుంది. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అవును, కానీ మీరు చెప్పేదంతా నా మాట విని ఎవడైతే గైకుంటాడో వారు అంతకంటే మరీ ధన్యులు అంటాడు. మరీ అన్న పదం చూసినట్లయితే చాలా చాలా అన్నమాట, చాలా చాలా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మాట వినడం కాదు కానీ విన్న దాన్ని లోబడ్డారు. చాలా మంది వింటారు, విని ఏం ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు ధనవంతుడు వచ్చాడు, అధికారి, యవనస్తుడు, ధనవంతుడు, అన్నైనా 3 కలిగిన హోదాలు కలిగిన వ్యక్తి వచ్చి పరలోక రాజ్యం కావాలన్నాడు. ఒకడు కొదువు పొందు నువ్వు అన్ని చేస్తున్నావు కానీ అన్నాడు. ఆ ఒకటి చెప్తే విన్నాడా? లాభం లేదు. ఏం ఉపయోగం? విన్నాడు కానీ లోబడలేదు కనుక ధన్యతను, ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దాని ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు మరీ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వినడం కాదు కానీ లోబడడం నేర్చుకుందాం. వినడం కాదు కానీ గైకొనడం నేర్చుకుందాం. వినటం మాత్రమే కాదు కానీ విన్న దాన్ని ఆచరణలో మన జీవితంలో దాన్ని చక్కగా క్రియల రూపంలో. నిజం చెప్పాలంటే అబ్రహాం అలా లోబడ్డాడు. నిరీక్షణ లేని టైంలో నిరీక్షించాడు, విశ్వాసం లేని టైంలో విశ్వసించాడు, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడంట. మీరు యాకోబు పత్రికలు మీరు చూసినట్లయితే ఆయన గురించి అద్భుతమైన మాట ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఒకసారి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని
అతనికి పేరు కలిగెను. ఇదేం పిల్లలు గమనించండి, దేవుడు నమ్మాడంట. ఒక విగ్రహారాధికుడు చెప్పాలంటే అబ్రహాం బొమ్మలు అమ్ముకునేవాడు. అలాంటి బొమ్మలు అమ్ముకునే విగ్రహారాధికుడైన అబ్రహాము దేవుడు పిలిచాడు, మాట్లాడితే లోబడ్డాడు. లోబడ్డమే కదా దాని ప్రకారంగా జీవించడం నేర్చుకున్నాడు. లేక కలిగాడు ఒక కుమారుని, చాలా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు ఇచ్చే అంటే ఆ మాటలు వెనజరగలేదు. ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. ఎత్తిన కత్తి దించనన్నాడు. కానీ ఆ నీతిని, ఆ విశ్వాసాన్ని, ఆయన యొక్క నమ్మకాన్ని చూసి ఆయన ఏమన్నాడు, నా స్నేహితుడు. ఎందుకంటే మాట గైకున్నాడు, మాటకు లోబడ్డాడు, మాటను చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకునే అబ్రహాం ఈ రోజుకి కూడా గొప్ప విశ్వాసులకే తండ్రిగా కదా. ఎంతమంది కంటే ముస్లింలకి ఆయనే తండ్రి, క్రైస్తవులకి ఆయనే తండ్రి, యూదులకి ఆయనే తండ్రి, సర్వలోకము ఎక్కువగా ఆయనే. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లలు గమనించండి, ఆలోచించండి. సమయం అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ జ్ఞాపకార్థ కొడుకులో మనం చేయవలసింది ఏంటంటే ఆయన మాట ప్రకారంగా, ఏంటి ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా. ఇంకా బైబిల్ గ్రంథంలో చూడడానికి ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి, కానీ ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. ఇందులో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యోహాను సువార్తలో ఒక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించువాడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. చూడండి, నా ఆజ్ఞలను గైకొని వాడే నా తండ్రిని ప్రేమించినట్లే, నా తండ్రిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అన్నాడు. నేను నా తండ్రి కలిసి ఏం చేస్తా అన్నాడు, ఆయనకి కనబరుచుకుంటాను, మమ్మల్ని మేము ప్రత్యక్షపరచుకుంటాం. ఆయన ప్రత్యక్షం అయితే ఏమవుతుంది? అద్భుతమే కదా. దేవునితో మాట్లాడడం అంటే, దేవుని కలుసుకోవడం అంటే ఎంత ఆశ్చర్యం. ఒకసారి సొలొమోను నిద్రలో కలుసుకున్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన? అధికారం కోరుకోలేదు, హోదా కోరుకోలేదు, ధనం కోరుకోలేదు, పేరు ప్రతిష్టలు కోరుకోలేదు. ఈ ప్రజలను పాలించడం జ్ఞానమే అన్నాడు. జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తున్నాను అన్నాడు. చూడండి, ఆయన కోరుకున్నది కాదు కానీ అన్ని. కాబట్టి దేవుడు ప్రత్యక్షమైతే మన పరిస్థితి కూడా అలాంటి అద్భుతం కదా. ఎవరు చూడగలరు చెప్పండి? హృదయ శుద్ధి గలవారు అన్నాడు. కాబట్టి మన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో ధన్యులుగా, ఆయనకి స్నేహితులుగా, ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన మాట గైకొనడం, వాక్యానుసారంగా జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం. అలా జీవిస్తూ దేవుని రాజ్యానికి వారసులు పొందాం. అట్టి ఘనత, అవకాశము, మరి వారసత్వం లేకపోతే అర్హత ఆ దేవదేవుడు మనందరికీ అనుగ్రహించడం గాక. ఇంకొద్ది మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి మనందరినీ బలపరిచి ఆశీర్వదించడం గాక. సమయం ఇచ్చిన పాఠశాల గారికి నా హృదయపూర్వక వందనాలు. మంచిది. సుదర్శన్ పాస్టర్ గారు మంచి వాక్యాన్ని బోధించాడు. ఆయనకి కుటుంబ పక్షాన, సంఘం పక్షాన ప్రత్యేకమైన వందనాలు. సరే, మరి ఆహారం తీసుకోండి. అవ గురించి ఎంత చెప్పినా కానీ అసలు పని తీరదులే. కానీ ఎందుకులే అయ్యారు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మేము 6 తోడుకోవాలి. అయితే ఆ నుంచి రావడానికి నేను అసలు ఇష్టపడలేదు. నేను రాను, నేను ఏడే ఉంటా, వాళ్ళందరూ ఆడుంటే నేను ఎందుకు ఉంటా ఏడ, నేను ఉండను, నేను రాను అనేదాన్ని. ఇద్దరికి వాదన పడేది. అప్పుడు అన్నది, నేను నీతో వస్తున్నా కదే, నీకెందుకు అంత భయం, నేను వస్తున్నాగా, నీతో నేను వచ్చినప్పుడు నీకు భయం ఎందుకే అని అన్నది. ఆ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను మా గురించి. ఆమె వచ్చింది నాయన కిడితే నాకు అన్నీ కూడా సమకూర్చింది. ఆమెతోనే ఐశ్వర్యం అంత వచ్చింది, ఆమెతోనే అన్నీ కూడా నాకు సమకూర్చి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆమె కారణం.
నేను అక్కడి నుంచి వచ్చినా కానీ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చిన ఈ రోజు ఎంతో సంతోషపడుతున్నా, సంతోషంగా ఉండా. ఆమె సంతోషం అని పేరు పెట్టుకుంది. ఈ రోజు నన్ను కూడా సంతోషం చేసింది. నేను సంతోషంగా ఉండాలంటే కారణం ఆమె. ఇద్దరికి ఏదన్నా మాటలు వచ్చినప్పుడు ఇద్దరం అది ఇది అని తిట్టుకున్నప్పుడు మళ్ళా ఆడిదాకా పోద్ది గొడవలు తీసుకొని పోయి ఆడిదాకా పోయి మళ్ళా ఆ పోలే వత్తవుగా మళ్ళీ అడిగి పోతావు వత్తవుగా అని నేను అంట. నిజంగానే ఆమె నుంచి మళ్ళీ వత్తనే ఉంటది. ఆమె పోతీగా వత్తనే ఉండవుగా అంట. కాక ఏంది నీదా, నువ్వు సంపాదించినవా, నాది ఇల్లు, ఇది ఎవరిది వేసేది అని అంటది. సరేలే అని కాసేపు అది ఇది అనుకుంటా మేలకొండ ఊరుకుంటాం. ఆ రోజు ఇల్లంతా కూడా కొండల్లో ఉన్నట్టే ఉండేది. చెట్లు అవి సేవలు అస్సలు ఉండలేని స్థితిలో ఉండవు. ఎంతగా నన్ను ఫోర్స్ ఇచ్చింది, నన్ను ఎంతగా నాతో ఉండి ఇద్దరం పనికి పోయినా కానీ నాకు మా తోటి కోడళ్ళు అమ్మడికి పోయినా కానీ ఎక్కువ వడి తీసుకొచ్చి శనక్కాయలు నాకే పోతుంది. అక్కడ మళ్ళీ అందరు మనవరాళ్ళనే అన్న బిడ్డలే అయినా కానీ నాకే తెచ్చిపోతుంది. ఎందుకనంటే మళ్ళీ నేను ఎక్కడికి రావద్దు నా వెనకిడితే, అందుకని ఎందుకు పోతున్నా అని నేను అనేదాన్ని. అన్నా కానీ నాతో గొడవ పెట్టుకొని సాయంత్రం కల్లా ఇద్దరం అవుట్ అయ్యేది. ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అయ్యగారు చెప్పినట్టు నెల రోజులే ఆమె మంచంలో ఉండదు. ఒక నెల కూడా లేదు, ఒక 20 రోజులే ఉంది. అంతే రాయి గారు, 20 రోజులే ఉంది. ఇంకా తర్వాత ఎప్పుడు చర్చికే పోవాలని నేనుండి అన్నా నడవలేకపోయినా కానీ పోతావా మాడికి అంటే, ఏంది నాకు శక్తి ఉంది, ఏసై శక్తి ఇచ్చిండు నేను పోతున్నా. కాదులే ఆడ కొడుకులను చూడాలని అంటే, కాదు నేను గుడికే పోయేదాన్ని. నేను పోటాక నేను గుడిలోనే ఉంటది. 20 రోజులే ఆమె గుడికి పోకుండా ఉండేది. ఆమె బతికినంతకాలం 80 సంవత్సరాలు 80-85 ఉంటాయి. ఆమె గుడికే నడిచింది అన్ని సంవత్సరాలు ఉన్నాను. దేవుడు ఎంతగా ఆశీర్వదించిండు ఆ తల్లిని. నాకు అమ్మ ఉండదు కానీ అమ్మ కన్నా కూడా ఎక్కువే మా అమ్మమ్మ. అట్ట చూసింది మమ్మల్ని, నా బిడ్డలను కూడా అట్ట చూసింది. నా బిడ్డని నా కొడుకుని ఎంతగా సహకరించిందో, ఎంతగా ఆదరించిందో. నేను నా భర్త ఉండైన కోడలను చేయాలని ఆ పిల్లగాడికి అనుకునేడు. కానీ నేను నా ఇద్దరమే పోరాడి పేదింటి కోడలు అయితే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు నా కోడలు ఎంతో నాకన్నా కూడా గొప్ప కోడలు సహకరిస్తుంది. నాన్న పాటలు పాడితే నా కోళ్ళు నాకన్నా కూడా ఎక్కువ పాడాలని నా కోళ్ళు అనుకుంటుంది. ఆమె సహకరించింది, ఆ తల్లి సహకరించిందే ఇవాళ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ తల్లిని నేను బతికినంతకాలం జ్ఞాపకం చేసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. నా ఆశ అంతా కూడా దేవుడు తీరవాలని నమ్ముచున్నాను. మీ అందరికి వందనాలు. ఇప్పుడు దాకా విన్నందుకు మీకు అందరికి వందనాలయ్యా. మంచిది. ఇంకా మరి అమ్మ కొంచెం చెప్పి విడిచిపెట్టింది మనల్ని ఎట్లా చాలా చెప్పలేదు.